వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. కొత్తగా మేము స్టాక్ మార్కెట్ లో జరిగే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాము. దానిలో భాగంగా ప్రస్తుతానికి వీక్లీ రివ్యూ, ఈ వారంలో స్టాక్ మార్కెట్ లో ఏం జరిగింది, ప్రీ మార్కెట్ అనే విశ్లేషణాత్మక కథనం గురించి స్టాక్ మార్కెట్ డెవలప్మెంట్స్ కోసం మీకు ఈ నివేదిక అందిస్తున్నాము. ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది. కొన్ని రోజులు పైకి వచ్చినప్పటికీ చివరికి అనిశ్చితి మరియు నష్టాలతో స్టాక్ మార్కెట్ కథ ముగిసింది. ఇన్వెస్టర్లు తన మొబైల్ స్క్రీన్లపై ఎరుపు రంగు నంబర్లు చూసి గుండెలు జల్లుమన్నాయి. అందరికీ ఆశ నుండి ఆందోళనకు. వారం ప్రారంభంలో మార్కెట్ నుంచి మంచి ర్యాలీ చూపించింది. బిఎస్సి, సెన్సెక్స్ మరియు నిఫ్టీ అన్ని పైకి వెళ్లి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచాయి. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. మంగళవారం నుంచి అమ్మకాలు ఒత్తిడి మొదలై ప్రతిరోజు 300 నుంచి 700 పాయింట్లు పడిపోయాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? అమెరికా అధ్యక్షుడు H1B వీసాలపై కొత్త రూల్స్ పెట్టడం, అలాగే అమెరికా అధ్యక్షుడు భారత్ ఔషధాలపై 100% టారిఫ్ విధించడం. ఇది ఫార్మా రంగానికి ఒక పెద్ద దెబ్బగా ఉంది. లారెస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా మరియు జైడస్ లైఫ్ సైన్సెస్ వంటి కంపెనీలు 5 to 7% భారీ నష్టాన్ని చవిచూశాయి. ఐటీ రంగానికి కూడా మరొక దెబ్బ. H1B వీసా ఫీజు పెరగడం ఫలితంగా ఇన్వెస్టర్లో భయం మరియు ఒక అనిశ్చితి. విదేశీ పెట్టుబడిదారులు FIIలు ఈ వారం ఈ ఒక్క రోజులో శుక్రవారం నాడు 4,995 కోట్ల షేర్లు అమ్మారు. ఈ సంవత్సరం మొత్తంగా 1.44 లక్షల కోట్లు విలువైన షేర్లను FIIs విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు. పెద్ద పెట్టుబడిదారులు ఇలా వెనక్కి తగ్గినప్పుడు చిన్న పెట్టుబడిదారులు ఏం చేయాలి? అందుకని వారు కూడా వీరిని అనుసరించారు. స్మాల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ అవి బాగా పడ్డాయి. భారత్ మార్కెట్లు మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లు కూడా బలహీనపడ్డాయి. జపాను నికే, హ్యాంగ్సెంగ్ మరియు కాంపోజిట్ సూచికలు 0.7% నుంచి 1.4 వరకు క్షీణించాయి. ప్రపంచ వ్యాప్తంగా నెగటివ్ ట్రెండ్ భారత్ మార్కెట్లపై అదనపు ఒత్తిడిని గురిచేసింది. డాలర్ తో పోల్స్తే రూపాయి బలహీనత చూపిస్తోంది. GST రేట్లు తగ్గించిన దాని ప్రభావం కన్జ్యూమర్ గూడ్స్ అయిన కంపెనీస్ కూడా ఆదాయం ఇంకా స్పష్టంగా లేవు. ఇవన్నీ కారణాలతో ఏంటేంటి? అమెరికా టారిఫ్, వీసా విధానాలు, అమెరికా భారతీయ ఫార్మా ఎగుమతులపై 100% టారిఫ్ మరియు H1B వీసా ఫీజులను పెంచడం ₹1 కోటి వరకు. దీని మీద ఫార్మా, ఐటీ సెక్టార్లు నిఫ్టీ ఫార్మా 5.2%, ఐటీ 8% ఈ వారంలో క్షీణించాయి. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకం. FIIలు 1.44 లక్షల కోట్లు షేర్లు 2025లో షేర్లు విక్రయించారు. ఈ సెప్టెంబర్ లో మాత్రమే 13,450 కోట్లు అమ్మకాలు జరిపారు. దీనివల్ల మార్కెట్ లో డిమాండ్ తగ్గడం, ప్రధాన సూచికలపై అంటే మెయిన్ క్యాప్స్ మీద ఒత్తిడి పెరిగింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి. అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ విషయంలో మార్కెట్ పై భారీ నెగిటివ్ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అవుతుందన్న భయం మార్కెట్ పై నెగిటివ్ ప్రభావం చూపవచ్చు. బడ్జెట్ చట్టం సెప్టెంబర్ 30 ముందు ఆమోదం పొందకపోతే చాలా చోట్ల ప్రభుత్వ విభాగాలు మూసివేస్తారు. ఇది అంతర్జాతీయ మార్కెట్, భారత్ కూడా నెగిటివ్ పనిచేయవచ్చు. ఇది గ్లోబల్ మార్కెట్కి నెగిటివ్ సెంటిమెంట్గా తీసుకొస్తోంది. ట్రంప్ ప్రకటించిన 100% ఫార్మా టారిఫ్లపై ఇండియా కంపెనీలకు అసలు నష్టం లేదు. ఎందుకంటే సన్ ఫార్మా, రెడ్డీస్, జైడస్, సిప్లా, లూపిన్ లాంటి పెద్ద కంపెనీలు అమెరికాలో తన ఫ్యాక్టరీలను, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు కలిగి ఉన్నాయి. అందువల్ల వీటికి ఎగ్జంప్షన్స్ లభిస్తాయి. 100% టారిఫ్ ప్రభావం ఉండదు. మరోవైపు టోరెంట్ ఫార్మా, మ్యాన్కైండ్, దివీస్ ల్యాబ్స్ వంటి కంపెనీలకు అమెరికాలో పెద్ద వ్యాపారమే లేదు. వీటికి 97 నుంచి 99% వ్యాపారం మన ఇండియాలో చేస్తోంది. అందువల్ల వీటికి ఎలాంటి ప్రమాదం లేదు. గత వారం ఫార్మా షేర్లపై తీవ్ర నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. కానీ ఇది ఓవర్ పీక్ లా భావించాలి. ప్రస్తుతం ఫార్మా రంగం రికవరీ అవడానికి అవకాశం ఉంది. భారత్ ఆర్థిక వృద్ధి పట్ల ఆశావాదం ఉన్నప్పటికీ ఇలాంటి పతనాలు ప్రతి ఇన్వెస్టరు ధైర్యంగా ఇండియన్ మార్కెట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మార్కెట్, సో మన మార్కెట్ కు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇన్వెస్టర్లు ఎవరు కూడా భయపడకుండా ఆశావాదంతో ఉండాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.